ఒక నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది. అది రోజు చెట్టు మీద నుంచి జామ పళ్ళు తింటూ ఉండేది. ఒకరోజు నదిలో నుంచి ఒక మొసలి వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఓ కోతి, నీవు చాలా అదృష్టవంతుడివి, ఇన్ని మంచి పళ్ళు తింటున్నావు అని చెప్పింది మొసలి. కోతి మొసలికి కొన్ని జామ పళ్ళు విసిరింది. మొసలి చాలా సంతోషంగా వాటిని తిని కోతికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. మొసలి రోజు వచ్చి కోతి దగ్గర పళ్ళు తీసుకుని వెళ్ళేది. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి తన భార్యకు ఈ విషయం చెప్పింది. కోతి ప్రతిరోజు ఇన్ని తీపి పళ్ళు తింటుంది కదా, దాని గుండె ఎంత తీయగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె కావాలి అని చెప్పింది మొసలి భార్య. మొసలికి చాలా బాధ కలిగింది, కానీ తన భార్య మాట కాదనలేకపోయింది. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరికి వచ్చి, స్నేహితుడా, ఈరోజు నేను నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నాను, నా భార్య నిన్ను కలవాలని కోరుకుంటుంది అని చెప్పింది. కోతి చాలా సంతోషించింది. నేను నీ మీద కూర్చుంటాను, నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పింది. మొసలి కోతిని తన వీపు మీద ఎక్కించుకుని నదిలోకి వెళ్ళింది. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత, మొసలి, స్నేహితుడా, నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని నిజం చెప్పింది. కోతికి చాలా భయం వేసింది, కానీ అది తెలివైనది. తన తెలివిగా ఆలోచించి, అయ్యో మిత్రమా, నీవు ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండాల్సింది. నేను నా గుండెను ఇంటి దగ్గరే చెట్టు మీద పెట్టుకుని వచ్చాను, తిరిగి వెళ్ళి దాన్ని తీసుకుని వద్దామని చెప్పింది. మొసలి ఆ మాటలు నమ్మింది. కోతిని వెనక్కి తీసుకుని వెళ్ళి చెట్టు దగ్గర వదిలింది. చెట్టు దగ్గరికి రాగానే కోతి గబగబా చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. ఓ మూర్ఖుడా, గుండెని ఎవరైనా బయట పెట్టుకుంటారా? నీవు నా స్నేహితుడివి అనుకున్నాను, కానీ నీవు చాలా దుర్మార్గుడివి, ఇక నీవు ఇక్కడికి రావద్దు అని చెప్పింది. మొసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కోతి ఒంటరిగా జామపళ్ళు తింటూ సంతోషంగా బతికింది. 99% మంది వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మా ఎఫెక్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.